ఆత్మల ప్రపంచంలోనూ అతిపెద్ద కుటుంబమైన స్వాట్స్ ఫ్యామిలీకి చెందిన ఈ ఖడ్గాన్ని నేను తీసుకువెళ్ళగలిగితే ఆ తర్వాత ఈ స్వాట్స్ ఫ్యామిలీ పరిస్థితి ముందు పని పూర్తి చేసి తర్వాత నవ్వుదాం. ఎవరైనా ఉన్నారా? ఇక్కడ జరగబోయేదాన్ని ఆపడానికి వచ్చాను. అవును, ఎవరి కుర్రాడు? అసలేం చేస్తున్నాడు? ఖడ్గాన్ని తయారు చేస్తున్నాడా? అరే, అద్భుతంగా ఉంది. సింహం డ్రాగన్ శక్తులు ఒకే ఖడ్గంలోనా? దీనికి అవకాశమే లేదు. మాస్టర్ చనిపోయిన తర్వాత అఘోర స్వాట్స్ ఫ్యామిలీని బయటికి తరివేశారు కదా, అలాంటప్పుడు ఇంకా ఈ శక్తి ఇతని దగ్గర ఎలా ఉంది? ఇది నా ఊహ ఉంటుంది. పరీక్షించి చూద్దాం. ఆఖరిగా ఈ దైవిక శక్తి నాకు సొంతమయ్యింది. నేను అతి త్వరలోనే ధనవంతునవుతాను. గురువుగారు మరణించే ముందు నాకు ఒకటి చెప్పారు. ఒకవేళ నాకు వారసుడంటే ఈ ఖడ్గం మూలంగా నేను అమరుడుగా మారి ఈ ఖడ్గం శక్తుల్ని ఇంకా పెంచుతాను. నువ్వే దానికున్న ఒకే ఒక్క మార్గం. దాన్ని ఇప్పుడేం చేస్తారో చూడు. ఎవరు నువ్వు? అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఒక చిన్న తప్పు వల్ల నాకున్న శక్తి మొత్తం పోయింది. ఎవరితను ఎలా ఇది చేయగలిగాడు? మీకు ఏం కాలేదు కదా? మీరు వెనక నుంచి దాడి చేయడం తప్పు. దాడి చేసేనా? దాడి చేసింది నేను కాదు. నేను తెలియక కింద పడిపోయాను. చూడండి, నాకేం కాలేదు. తర్వాత నా పేరు మీకు చెప్పలేదు కాదు, యానా. ప్రపంచంలోనే అతి గొప్ప మాస్టర్ అయిన రాహుల్ గారికి శిష్యురాల్ని నేను. ఏమంటున్నారు? మాస్టర్ రాహుల్ వాళ్ళ భార్యనా? అది మీరు చెప్తుంది నిజమేనా? అయితే నా కాబోయే భార్యకి మీరు అత్త. నేను చెప్పేది నిజమే కదా? అరే, ఎందుకు నిలబడ్డారు? వచ్చి కూర్చోండి. రండి రండి రండి. ఎప్పటికీ ఇది మీరు తినండి, నేను ఇంకా సిద్ధం చేస్తాను. ఇక్కడున్న పళ్ళు తినడానికి నాకు 7 సంవత్సరాలు పడతాయి. కానీ ఇతను ఇవి సరిపోవని చెప్పి వెళ్తున్నాడు. ఓరి దేవుడా, ఇతను నిజంగానే చాలా పెద్ద ధనవంతుడే. సరే అయినా గారు, భాను ఎప్పుడొస్తుంది? నాకెప్పుడు పెళ్ళవుతుంది? ఎప్పుడు పిల్లలు పుడతారు? అది మరి ఎప్పుడంటే అది రాహులా, నాకు ఆ కుటుంబంలో వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కాబట్టి నిశ్చితార్థాన్ని ఆపుతాను. అర్థమైందా? కాబట్టి మీరు ముందు అక్కడికి వెళ్ళండి. నీకు భానుకి ఒకవేళ పెళ్లి. రాహుల్, నేను 3000 సంవత్సరాలుగా ధ్యానం చేసి దైవ శక్తులు పొందబోతున్నాను. దాన్ని నాశనం చేస్తావా? మీరు మా పెళ్లి గురించి ఏమైనా చెప్పడానికి వచ్చారా? అదేంటంటే, నేను చెప్పింది నీకు వినిపించలేదా? ఇలా చూడు, నీ పెళ్లి త్వరలోనే జరుగుతుంది. ఇక్కడికి అందుకేగా నేను వచ్చాను. మీ ఇద్దరిని కలపడానికి నాకు చాలా కోరికగా ఉంది. అలాగా? అయితే రేపే జరుగుతుందా? రేపా? దిగులు పడకు, వీలైనంత త్వరలో చేద్దాం. నాకు తల తిరుగుతోంది. ఒక అద్భుతమైన జీవరాశి శక్తిని ఇలా చంపేశాడే. ఎంత శక్తివంతుడైనా ఈ విధంగా ఇంకొక జీవిని ఎలా చంపగలుగుతున్నాడు? బాను, రండి నా కాబోయే భార్య గారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అది ఏనా, రేపే మా నిశ్చితార్థం అని చెప్పారు కదా. వీళ్ళేంటి ఎలా అంటున్నారు? నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. తను అలా అనడం లేదు. పెళ్లి త్వరగా చేసుకోవాలంటుంది. అంటే నీతో ఏమంటుందంటే, నువ్వు చావాలనుకోవడం లేదంటే పెళ్లి త్వరగా చేసుకోవాలట. మాస్టర్ లాగే రాహుల్ కూడా శక్తివంతుడు. శ్యామ్ అడుగు. నేనా? నేను శక్తివంతుడా? ఇతనా? భాను, మీ అత్తగారు బానే సరదాగా మాట్లాడుతున్నారు. అన్నా, మీరు నిశ్చితార్థాన్ని ఆపుతారని నమ్మి మిమ్మల్ని పంపించాను. కానీ మీరు దీనికి పనికిరాని వీడిని మాస్టర్ అంటున్నారు. నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? నేను చెప్పేదంతా నిజమే. నేను నా కళ్ళారా చూశాను. నేను నిజం చెప్పాలి. బాను నా బిడ్డకి తల్లి కాబోతోంది. అందువల్ల ఎవరు తనని పెళ్లి చేసుకోలేదు. నీ బిడ్డకి తల్లా? అవును, నిజమే.
నేను ఇక్కడికి ఈ పెళ్లిని ఆపడం కోసం మాత్రం రాలేదు. నువ్వు దేనికి పనికి రావని చెప్దామని వచ్చాను. ఇప్పుడు నేను వచ్చిన పని పూర్తయింది. ఆ? అంటే నువ్వు ఇక్కడికి రావడానికి కారణం అన్నిటిని ఆపడానికి వచ్చావా? ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. నా జీవితంలో నీలాంటి మోసగతిని ఎప్పుడూ చూడలేదు. నన్నే అవమానిస్తావా? నిన్ను చంపేస్తా. ఆపు బాను, నువ్వు దయచేసి కోప్పడొద్దు. తను పెళ్లి చేసుకోకపోతేనేంటి, నేను మీకు తోడుగా ఉంటాను. ఆ? ఏమంటున్నారు మీరా? అనా, ఎందుకని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? తన జీవితాన్ని నాశనం చేయకు, కాస్త మౌనంగా ఉండు. రాహుల్, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకో. ఎలా చాలు ఆపండి. నాకంటే మీరు వయసులో చాలా పెద్దవారు. నేను మీకు నచ్చలేదా? ఏమంటున్నారు అది? నేనేమంటున్నానంటే, మీకంటే ఎక్కువ వయసు ఉన్న అమ్మాయి అయితే మిమ్మల్ని బాగా చూసుకోగలుగుతుంది కదా. అవును, నాకంటే మీరు 3 ఏళ్ళు పెద్దవారు. 3 సంవత్సరాలే కదా, నువ్వు అమరుడివి. అవును, మీరు చాలా అందంగా ఉన్నారు. మీకు ఎంత వయసైనా కూడా మీ అందం కొంచెం కూడా తగ్గలేదు. నేను త్వరగానే తండ్రిని అవుతాను. సరే, నువ్వు నాకొద్దు. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏనా, మనం పెళ్లి చేసుకుందామా? తప్పకుండా చేసుకుందా. బాను, నువ్వేంటే నన్ను వద్దనేది? నువ్వే నాకు అవసరం లేదు, పో. ఇప్పుడు నువ్వు నన్ను కాదని నాకు మావయ్య అవుతావా? నిన్ను చూస్తే జాలేస్తోంది. బాను వద్దు, నువ్వు కోప్పడకు. 3 రోజుల్లో ఖడ్గానే తయారు చేసే పోటీ మొదలు కాబోతోంది. అందులో పాల్గొంటావా? ఖడ్గాని తయారు చేసే పోటీనా? అవును, అది కేవలం మామూలు ఖడ్గం తయారు చేసే పోటీ మాత్రమే కాదు, శక్తివంతమైన ఖడ్గాని తయారు చేయాలి. అది కూడా అందరి ముందు. అప్పుడు అర్హుడివా కాదా అని తెలుస్తుంది. అలాగా? ఇది చిన్నపిల్లలాట. అనవసరంగా అలా వాగడం ఆపేసి అందరి ముందు చేసి చూపించు. మీ కుటుంబం వాళ్ళు ఎప్పుడు పనికిరాని ఖడ్గానే తయారు చేసేవాళ్ళు. అందుకే వాళ్ళని అప్పట్లోనే తరిమేశారు. ఇది కేవలం పోటీ మాత్రమే. ఇది 100 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. నువ్వు ఒక శక్తివంతమైన ఖడ్గాని తయారు చేయి. అది దెయ్యాల్ని కూడా అంతం చేయాలి. గత 10,000 సంవత్సరాలుగా అలాంటిది ఎవరు తయారు చేయలేదు. దాన్ని వీడు కూడా తయారు చేయలేడు. బాను చెప్పినట్టు వీడు శక్తివంతమైన ఖడ్గాని తయారు చేయలేడు. మీరు నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నారా? నేను ఆ పోటీలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాను. అలా సాధించానంటే నువ్వు నా దగ్గరకు వచ్చి క్షమాపణలు అడగాలి. తల వంచి క్షమాపణలు అడగాలి. ఆ తర్వాత జీవితాంతం ఏనాక నువ్వు ఒక పని మనిషిలా పని చేస్తూనే ఉండాలి. నిన్ను రాహుల్, నువ్వేం కోప్పడద్దు. ఎంత ధైర్యం! నువ్వు ఆ పోటీలో గెలుస్తావనుకుంటున్నావా? హ, అవకాశమే లేదు. ఒకవేళ నేను ఓడిపోతే నువ్వు చెప్పిందల్లా నేను చేస్తాను. హే, నీ ధైర్యం నాకు బాగా నచ్చింది. ఎలాగో నువ్వు గెలవవు. సరే, ఇంకా 3 రోజుల్లో నీ కథ ముగుస్తుంది. దేవా, పద వెళ్దా. రాహుల్, ఏదేవైనా నీకు ధైర్యం చాలా ఎక్కువే. నువ్వు ఖచ్చితంగా ఆ పోటీలో గెలుస్తావా? ఇది మిగతా పోటీలా కాదు, అదొక రహస్యమైన తంత్రం. అది తయారు చేసేటప్పుడు ఎవరికంటా పడకూడదు. నువ్వు అప్పుడప్పుడు తయారు చేస్తావు కదా, అదే విధంగా రహస్యమైనది. అలాగా? ఇందుకు ముందు ఇలాంటిదేమీ వినలేదు. ఏంటి ఏమంటున్నావు? ఇప్పుడే కదా పోటీకి సిద్ధమని అవును, చెప్పావు. అది కేవలం కలే కదా. కానీ తయారు చేయడానికి నీకు అనుభవం ఉండాలిగా. నీకెంతగా ప్రతిభున్నా ఇంతకు ముందు ఇలాంటి పోటీలో నువ్వు పాల్గొనలేదుగా. ఇప్పుడు వెళ్ళారుగా వాళ్ళిద్దరూ, అందులో ఆరితేరిన వాళ్ళు. వాళ్ళు ఎన్నోసార్లు శక్తివంతమైన ఖడ్గాల్ని తయారు చేశారు. వాళ్ళతో నువ్వేలా గెలుస్తావు? దాని గురించి వదిలేండి, మీరు భయపడకండి. నాతో రండి. ఏనా, హా? మనం లోపలికి వెళ్దామా? ఏంటి? నాకు వెంటనే ఇప్పుడే బిడ్డ కావాలి. నేను అమరుడు అవ్వాలి. వద్దు, వద్దు, వదిలే, వదిలే, వద్దు, వద్దు, వద్దు. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళాలి. పోటీ మొదలయ్యే ముందు బాగా సాధన చెయ్యాలి. దైవిక శక్తుల్ని పెంచుకోవాలి. అప్పుడే ఆ రాహుల్ని ఓడించగలను. వాడిని ఓడించలేడు. ఎంతో మంది యుద్ధ వీరులు కష్టపడి ఖడ్గాని తయారు చేయగలిగిన ఈ పోటీలో గెలవలేకపోయారు. అలాంటప్పుడు ఈ పోటీలో వాడలా గెలుస్తాడు. ఇంకా శాశ్వతంగా వాడు నీ జీవితం నుంచి తొలగిపోతాడు. రాహుల్ ఖడ్గం తయారు చేయడానికి కావలసిన వస్తువుల కోసం వెళ్ళాడు, కానీ ఇంకా తిరిగి రాలేదు. తనకి ఏమైనా అయి ఉంటుందా? ఆయన నా భర్త, నేను అలా అనుకోకూడదు. కానీ ఎన్ని రోజులైనా ఎందుకు తిరిగి రాలేదు? అది భూతాల్ని వేటాడే ఖడ్గం. దాన్ని చివరి పోటీలో ఉపయోగిస్తే ఖచ్చితంగా విజయం తనదే. ఇందులోనే తెలిసిపోయింది విజయం ఈ యువరాజు దేవాది అని. సరిగ్గా చెప్పారు.
అద్భుతం. మీరు చాలా బాగా ఎదిగారు. అరే 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 అద్భుతం. ఈ ఆత్మలుండే సంఘంలో చివరిగా నిరూపించుకున్న నాయకురాలు భానువే ప్రతిభతో ఖడ్గాని చేసింది. నిజంగానా? ఇది అద్భుతం. తనే గెలుస్తుందని నాకు ముందే తెలుసు. సరిగ్గా చెప్పారు. ఓరి దేవుడా, ఏంటిలా ఇద్దరు చాలా ప్రతిభావంతులుగా ఉన్నారు. ఈ ఖడ్గం చాలా అద్భుతంగా ఉంది. రాహుల్ ఇలాంటిదే చేయగలుగుతాడా? లేదు, ఏదో ఒకటి చేసే తీరాలి. అవును, రాహుల్ ఎక్కడా? వాడు అప్పుడే పారిపోయి ఉంటాడు. వాడు వస్తున్నాడా లేదా? వాడు పారిపోయి ఉండొచ్చు గాని నా నుంచి తప్పించుకోలేడు. వాడు గనక నాకు దొరికితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అయితే ఇంకా పోటీదారులను ఎన్నుకుందామా? ఆగండి, పోటీ చేయడానికి ఇంకొకరు వస్తున్నారు. ఏంటి, రాహుల్ గురించి మాట్లాడుతున్నావా? కానీ వాడిక్కడ లేడే. వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. ఖచ్చితంగా. నిజం చెప్పనా, నేను ఒక అద్భుతమైన ఖడ్గాన్ని తయారు చేస్తాను. నువ్వు నన్ను ఓడించలేవు. తను బాగా భయపడినట్టున్నాడు, అందుకే ఇక్కడికి రాలేదు. బాను, ఆయన ఇక్కడికి రానందువల్ల మీరందరూ తప్పించుకున్నారు. ఆయన గనక ఇక్కడికి వస్తే మీరందరూ అంతమైపోతారు. నువ్వు ఇప్పుడేమంటున్నావు? తను ఇక్కడికి వస్తే ఖచ్చితంగా తనే గెలుస్తాడా? ఇది నీకు అవసరమా చెప్పు? తనతో కలిసి నువ్వు అవమానపడుతున్నావు. ఆయన వస్తారేమో ఎదురు చూస్తాను, లేదంటే నేనే ఖడ్గాన్ని తయారు చేస్తాను. అందరూ వినండి, ఆయనకు బదులుగా నేను తయారు చేస్తాను. ఏంటి, నువ్వు తయారు చేస్తావా? ఇక్కడ అందరికన్నా ఖడ్గాన్ని నేనే అద్భుతంగా తయారు చేశాను. దాన్నొక పవిత్రమైన ఖడ్గం అని కూడా చెప్పొచ్చు. ఆనా, నువ్వు నాకు సమానం కాదు. ఓ యానా, ఆశ్చర్యంగా ఉంది. ఆ రాహుల్ కోసం నువ్వు అనవసరంగా ఇబ్బందుల్లో పడుతున్నావు. ఎందుకు? ఇప్పుడు నా శక్తుల్ని బయట పెట్టకపోతే నా భర్తను అందరూ అవమానిస్తారు. నువ్వు చేస్తున్నది చాలా తప్పు. దీని ఫలితం ఏంటో తెలుసా నీకు? నువ్వు మామూలు ఖడ్గాని కూడా తయారు చేయలేవు. అర్థం చేసుకో. చూడండి చూడండి. ఆనా, ఎవరికి ఉపయోగపడిన ఒక ఖడ్గాన్ని నువ్వు తయారు చేస్తున్నావు. లేదు, ఆయన వచ్చేంత వరకు నేనేదో ఒకటి చేయాలి. ఇది నిషేధించబడిన ప్రయోగం కదా? తనకేమన్నా పిచ్చి పట్టిందా? ఒక ఖడ్గాన్ని తయారు చేయడానికి తన రక్తాన్ని దారబోస్తుంది. ఆ, పూర్తయిందా? ఆనా, ఖడ్గాన్ని తయారు చేయకుండా ఇంకేదో తయారు చేసావు. అనవసరంగా ఇక్కడ సమయాన్ని వృధా చేయకు. రాహుల్, నేను అసలు దేనికి పనికిరాను. ఏంటి ఆనా, రాహుల్ని అంతగా ప్రేమిస్తున్నావా? తన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డావు. ఇప్పుడైనా చెప్పు, తనెక్కడికి పారిపోయాడు? నువ్వెందుకు దిగులు పడుతున్నా? ఇప్పుడేంటి, తనెక్కడున్నాడో నువ్వు చెప్పవు, అంతే కదా? ఆనా, దీనికి పనికిరాని వాడిని పెళ్లి చేసుకుంటావా? ఈ రోజు నుంచి నీకు నాకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. నీ శక్తులు కూడా పోతాయి. ఎంతసేపు దాక్కుంటాడో నేను చూస్తాను. రాహుల్ నిజంగా పనికిరాని వాడు. తన శక్తులు మొత్తం తీసేశాను. ఎంతసేపు ఇలాగే దాక్కుంటాడో చూస్తాను. రాహుల్, నన్ను క్షమించు. నేను చాలా బలహీనరాలైపోయాను. నీకోసం ఏం చేయలేకపోతున్నాను. యానా! నా భార్యనే చంపాలనుకుంటున్నారా? మీ అందరికీ చావాలనుందా? అసలు ఏంటిది? ఒక శక్తివంతమైన ఖడ్గాన్ని ఒక మామూలు ఖడ్గం ఎలా ఆపగలుగుతుంది? రాహులా? నువ్వా? అయినా నీకెలా ఇన్ని శక్తులు వచ్చాయి? యానా, నీకేం కాలేదుగా? రాహుల్, నువ్వు ఎలా ఇది చేయగలిగా? నేనేం చేయలేకపోయాను. రాక్షసుల్ని చంపేంతగా కూడా నేను ఈ ఖడ్గాన్ని తయారు చేయలేకపోయాను. నా శక్తులు పోయేనా చావబోతున్నాను. అలాంటిదేమీ లేదు. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. ఇదిగో ఈ ఔషధాన్ని తిను. రాహుల్,
నా శక్తులు మొత్తం నేను తీసేశాను. ఇప్పుడు గనక నువ్వు తనకి ఔషధం ఇస్తే అది విషంగా మారే అవకాశం ఉంది. అవును, తను చెప్పేది నిజం. ఇది సాధారణమైన ఔషధం కాదు, దైవిక శక్తులున్న ఔషధం. మీ అందరికి గుణపాఠం నేర్పిస్తాను. ఇది అసాధ్య. నేను తన శక్తులు మొత్తం తీసేశాను, అయినా ఈ మందు ఎలా పనిచేస్తోంది? తనకి నయం అవుతుంది. ఆశ్చర్యంగా ఉంది. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, యానాను చంపడానికి మీకు ఎంత ధైర్యం? ఇకపై మీరు బ్రతికే ఉండరు. ఇదెంతో పవిత్రమైన ముఖ్యమైన ఒక పోటీ. నువ్వు మా అందరిని పిచ్చివాళ్ళని చేసి చావు పరిస్థితికి తెచ్చావు. ఇదంతా ఆనా తప్పే. తను బలహీనంగా ఉంది కాబట్టి ఇలా గాయపడింది. అందుకు మేమేం చేయగలము? ఆపండి, అన్నిటిని ఆపండి. మీరిద్దరు కలిసి అందరినీ తికమక్కలో పడేస్తున్నారు. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళిపోవాలా? హ! మేమెందుకు వెళ్ళిపోవాలి? అసలు నీకు బానికి ఏంటి సమస్య? అనవసరంగా ఈ పోటీని మీరు తప్పుడు దారి పట్టిస్తున్నారు. ఈ పవిత్రమైన పోటీ పరువు తీస్తున్నారు. అయితే చెప్పండి, ఈ పోటీ ఎప్పుడు పూర్తవుతుంది? మరో 3 రోజుల్లో పూర్తవచ్చు. ఈ పవిత్రమైన ఖడ్గం తయారవడానికి కాస్త వేచుండాలి. సరే, ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే అద్భుతమైన ఖడ్గాన్ని మేము తయారు చేస్తాం. ఏంటి ఆటలుగా ఉందా మీకు? 10,000 సంవత్సరాల తర్వాత ఎవరు ఇంతవరకు అద్భుత ఖడ్గాన్ని చేయలేదు. 10,000 ఏళ్లేనా? అలా అయితే ఎవరు సరిగ్గా చేయలేదనుకుంటా. సరే, అయితే పవిత్రమైన ఖడ్గాన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. రాహుల్, నువ్వు అసలు ఏమనుకుంటున్నా? చాలు, ఇక ఆపు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఆ ఖడ్గం చేయగలవా? ఖచ్చితంగా. నన్ను చూస్తూ ఉండు. మీరందరూ నన్ను చూడండి, కన్నార్పకుండా చూడండి. ఆకాశాన్ని చీల్చేశాడు. ఇదే పవిత్ర ఖడ్గం లక్షణం. అలా చూడండి. పవిత్రమైన ఖడ్గమా? నీకు బాగా తెలుసా? నువ్వు సరిగ్గా చూసావా? ఖచ్చితంగా ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇదే ఆ అద్భుత ఖడ్గం. రాహుల్ లాంటి ఒకడు ఎలా ఇలాంటి ఖడ్గాన్ని తయారు చేయగలడు? నాకు అనుమానంగా ఉంది. నోరు ముయ్యండి. నీ గురించి తెలియక నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. ఆత్మల ప్రపంచంలో నీలాంటి మాస్టర్ ఉన్నాడా? రాహుల్, నా విన్నపాన్ని నువ్వు స్వీకరించు. దయచేసి మా విన్నపాన్ని స్వీకరించండి. స్వీకరించండి. ఎప్పటికైనా ఈ పోటీని దయచేసి ఆపండి. ఇప్పుడు చెప్పండి, మీరిద్దరు చావడానికి సిద్ధమా? నిన్ను పూర్తి కథ తెలుసుకోవడానికి డాష్ రీల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.